హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ ఇస్ కుమార్. అందిస్తున్నారు ది ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ అలానే అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ సేల్స్ లో మనం ఏం వస్తువులు కొనాలని చెప్పేసి యాడ్ టు కార్ట్ అయితే పెట్టేసుకుంటాం. వన్స్ మనకి సేల్స్ అనేవి స్టార్ట్ అయిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉంటాం. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసే షార్ట్స్ కానీ పెద్ద పెద్ద వీడియోస్ కానీ వస్తూనే ఉంటాయి. అంటే ఆ మొబైల్ ఇంత ప్రైస్కి వచ్చింది, ఈ ల్యాప్టాప్ ఇంత ప్రైస్కి వచ్చింది అని చెప్పేసి చాలా మంది వీడియోలు చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మనకు ఉత్సాహం పెరిగిపోతుంది అనమాట. సో సేల్స్ అంటే మనకి ఆఫ్ రేట్కి వచ్చేస్తాయి. 50,000 ఉన్నది 25,000కి వచ్చేస్తుంది. సో పెద్ద పెద్ద డిస్కౌంట్స్ 50%, 70% ఇట్లా మనకి డిస్కౌంట్స్ పేరుతో ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేస్తారు. సో అవి మనం మంచి డీల్స్ అని చెప్పేసి బై చేస్తూ ఉంటాం. సో ఇదంతా పక్కన పెట్టేస్తే రియాలిటీ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది 50,000 ఉందనుకోండి. 50,000 ఉన్న ప్రోడక్ట్ని సో సేల్స్కి ముందేమంటే ఒక 5,000 పెంచేస్తారు. అండ్ సేల్స్ మనకి రాబోతున్నాయి. సో సేల్స్ వచ్చాక ఏంటంటే మళ్ళీ 5,000 తగ్గించేసి 80%, 90% లేదా 70% అని చెప్పేసి డిస్కౌంట్స్ మీద సేల్ అయితే చేస్తారు. సో మనకు సేల్స్ వస్తే మనం గుడ్డిగా నమ్మేస్తాం. ఏ ప్రోడక్ట్ అయినా సరే అది ప్రైస్ తగ్గిపోతుంది, సో కొనేయాలి అని చెప్పేసి ఆతృతతో మనం కొనేస్తూ ఉంటాం. నిజంగా మనకు ప్రైస్ తగ్గిందా లేదా అని చెప్పి ఏం ఆలోచించమన్నమాట. సో నేను సేల్స్ వచ్చిన ప్రతిసారి ఈ వీడియో అయితే చేస్తూ ఉంటా. ఒకవేళ ఈ బిగ్ బిలియన్ డేస్ లో మీరు ఏమైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నారా, అది తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత సేల్స్ వచ్చినప్పుడు నేను చెప్పింటి మీరు ఫాలో అవుతే మాత్రం నిజమైన డిస్కౌంట్స్ తో ఉన్న ప్రొడక్ట్స్ అయితే మీరు బై చేయొచ్చు. అండ్ ఈ వీడియోని తప్పకుండా ఎవరైతే సేల్స్ లో వస్తువులు కొంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అయితే హైప్ చేయండి. మనం కామెంట్ సెక్షన్ లో హైప్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి హైప్ చేస్తే కొద్దిగా రీచ్ అవుతుంది వీడియో అనేది. సో సేల్స్ లో మనం నిజంగా డిస్కౌంట్స్ లో ప్రోడక్ట్ కొంటున్నామా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేద్దాం. దాని నేమ్ వచ్చేసరికి బై హెడ్ కే. సో ఈ బై హెడ్ కే ఎక్స్టెన్షన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. హే గైస్, ఇక్కడ చూడొచ్చు మనకి ప్రైస్ హిస్టరీ, ట్రాకర్, స్పెండ్లెన్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది కదా బై హెడ్ కే సంబంధించి. ఈ ఎక్స్టెన్షన్ ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేస్తే మనకి యాడ్ అయిపోతుంది. వన్స్ యాడ్ అయ్యాక మీరు లాగిన్ అయితే అయిపోండి. ఓకే డన్. ఆఫ్టర్ లాగిన్ మీరు ఫ్లిప్కార్ట్ గానీ అమెజాన్ గానీ ఓపెన్ చేస్తే సైడ్ లో ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేవి చూపిస్తూ ఉంటది. చూద్దాం ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ నేను గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి గ్రీన్ సింబల్ లో డౌన్ అని చెప్పి చూపిస్తుంది కదా సింబల్. ఇది మనకి ల్యాప్టాప్ ప్రైస్ అనేది మనకి ఇప్పుడు డిస్కౌంట్స్ లో వస్తుంది. ప్రైస్ అనేది తగ్గిందని చెప్పి అర్థం అనమాట. అలానే కొద్దిగా స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే హెచ్పి విక్టర్స్ ఉందో ఇది అనేది మనకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో రెడ్ కలర్ లో మనకి అప్పర్ యారో అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను దీని మీద కర్జర్ తీసుకెళ్తే నాకు ఇక్కడ డీల్ మ్యారేజ్ అని చెప్పి చూపిస్తూ ఉంది. యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 67,000 అనమాట. ఇంక్రీజ్ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే 21% అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే చూడొచ్చు మనకి ఇక్కడ 81,000 అయితే ఉంది. సో ఇది మనం ఫేక్ డీల్ అని చెప్పాలి. సో వీళ్ళు నార్మల్ యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 67,000 పెట్టేసి ఇప్పుడు ఏంటంటే దగ్గర సుమారుగా పెంచేశారు ప్రైస్ అనేది. సో ఇది మనకు డిస్కౌంట్ లో వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. సో ఇది ఒకటి మీరు ఇక్కడ నుంచి గమనించవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ డౌన్ యారో మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటంటే హాట్ హట్ కే డీల్ అని చెప్పి కనిపిస్తుంది. యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 1,00,000 రూపాయలు అయితే ఉంది మనకి. బట్ ఇక్కడ మనకి 95,000 రూపాయలకి అయితే వస్తుంది. అంటే మనకి దగ్గర 5,000 రూపాయలు మనకు ప్రైస్ అనేది తగ్గిందనమాట. సో ఇది మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఈజీగా మనం దీని అయితే పర్చేస్ చేయొచ్చు. సో దీన్ని మనం డీల్ స్కానర్ అనొచ్చు. ఇది ఒక టూల్. తర్వాత టూల్ మనం చూసుకున్నట్లయితే ఒక మొబైల్ ని సెర్చ్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఇక్కడ నేను ప్రైస్ హిస్టరీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు గ్రాఫ్ అనేది చూపిస్తుంది, చూస్తారు కదా. సో ఇక్కడ మనకి జూన్ 2025 లో మనకి ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాతకి ఎంత డిగ్రీస్ అయింది ఇక్కడ చూపిస్తుంది. మనకి ఆగస్ట్ 12 కి అయితే మనకి 1,24,000 రూపాయలకి అయితే వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 1,37,000 అయితే వస్తుంది అనమాట. ఇంకా మనం సెప్టెంబర్ 18 చూసినట్లయితే 94,000 రూపాయలకి అయితే వస్తుంది. 95,000 రూపాయలకి మనకి ఐఫోన్ 16 Pro Max అనేది వస్తుంది. సో చాలా గ్రేట్ డీల్ అని చెప్పాలి. సో మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ టూల్ వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రైస్ కంపారిజన్ అనమాట. ఇక్కడ 16 more ఆప్షన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి చెక్ చేసుకోవచ్చు ఏ కామర్స్ వెబ్సైట్ లో మనకి ప్రైస్ తక్కువ ఉంది అని చెప్పి చూపిస్తూ ఉంటది. సో ఇక్కడ మనం చూసినట్లయితే షాప్సీ లో మనకి 95,000 రూపాయలు అయితే ఉంది. ఫ్లిప్కార్ట్ లో మనకి 95,000 రూపాయలు అయితే ఉంది. ఇంకా విజయ్ సేల్స్ అని చెప్పేసి ఇలా కొన్ని మనకు చూపిస్తున్నాయి అనమాట. అమెజాన్ కూడా చూపిస్తుంది. అమెజాన్ లో ప్రెసెంట్ ప్రైస్ 1,34,000 రూపాయలు అయితే ఉంది. ఫ్లిప్కార్ట్ లో మనకి 95,000 రూపాయలు అయితే చూపిస్తుంది. మిగిలిన వెబ్సైట్స్ లో మీకు ఏమన్నా తక్కువ ప్రైస్ వస్తే ఇక్కడ నుంచి మీరు బై చేయొచ్చు. ఆ తర్వాత మనకి ప్రైస్ అలర్ట్స్ అనమాట. సో దీని మీద క్లిక్ చేసి మీరు ప్రైస్ ఇంకా ఎంతకు డ్రాప్ అవ్వాలని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 92,000 రూపాయలు అని పెట్టుకున్నాను అనుకోండి. సో జస్ట్ అప్డేట్ చేస్తున్నాను. సో అప్డేట్ చేసినాక ఇది మనకి సపోజ్ 92,000 రూపాయలకి వచ్చింది అనుకోండి. మన మెయిల్ ఏదైతే ఉందో దానికి అలర్ట్స్ అనేవి పంపిస్తాయి అనమాట, ప్రైస్ అలర్ట్స్ అనేవి. సో 92,000 రూపాయలకి పడిపోయినప్పుడు మనకి అలర్ట్స్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మనం బై అయితే చేసుకోవచ్చు. సో అదొక మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి కూపన్స్ అయితే ఇచ్చాడు. సో ఈ కూపన్స్ అనేది మనం ఏదైనా మింత్రా గానీ ఇట్లాంటి వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనం యాక్టివ్ బ్యాగ్ లో పెట్టుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్ గా ఇప్పుడు అప్లై కూపన్ మీద క్లిక్ చేశాను కదా, మనకి ఏమైనా కూపన్స్ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ గా యాడ్ చేస్తుంది. సో జస్ట్ లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడొచ్చు నాకు 301 రూపీస్ అయితే కూపన్ అనేది యాడ్ అయింది. సో ఈ విధంగా మనకి ఆటో కూపన్స్ అనేవి ఈ ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తుంది. సో మన ఇక్కడ నుంచి మనం బై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నాకు ఆటోమేటిక్ గా అప్లై అనేది చేసింది. ఇక్కడ నుంచి నేను ప్లేస్ ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ స్పెండ్లెన్స్ అనమాట. దీని గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి స్పెండ్లెన్స్ మీద క్లిక్
చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ అనలైజ్ నౌ మీద క్లిక్ చేస్తే మనకి మొత్తం ఆర్డర్స్ అనేవి అనలైజ్ అయ్యి మనం ఇప్పటి వరకు ఎంతైతే ఖర్చు పెట్టామో అది మొత్తం మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి 3,72,000 అయితే ఉంది. సో టోటల్ గా నేను 60 ఆర్డర్స్ అయితే పెట్టాను అనమాట. ఇక్కడ చూడొచ్చు టోటల్ స్పెండ్స్ అనేవి ఎంత చేశాను నాకు ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నేను అమెజాన్ చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే 4,53,000 రూపాయలు అయితే నేను అమెజాన్ లో ఖర్చు పెట్టాను. ఆ తర్వాత జొమాటో చూసుకోవచ్చు, యూబర్ చూసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి నెట్ఫ్లిక్స్ లో నేను ఎంత టైం అనేది ఇక్కడ కేటాయించాను అనేది తెలుసుకోవచ్చు. జస్ట్ అనలైజ్ మీద క్లిక్ చేసి గో టు నెట్ఫ్లిక్స్. ఇక్కడ మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేను అనలైజ్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ గా నేను 439 అవర్స్ అనేది 18 డేస్ లో టైం అనేది కేటాయించాను. సో అలా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ టైం అనేది చెక్ చేసుకోవచ్చు. ఆనెస్ట్ మనకి లుకాలైక్ అని చెప్పి ఫీచర్ అయితే ఉంది. సో దీన్ని యూజ్ చేసి మనం సిమిలర్ ప్రొడక్ట్స్ అనేవి వేరే వెబ్సైట్స్ లో ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి చూపిస్తూ ఉంటది. సో మనకి ఎక్కడైనా సిమిలర్ ప్రొడక్ట్స్ తక్కువ ప్రైస్ లో మాత్రం కనిపిస్తే ఇక్కడ నుంచి మనం బై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. ఈ విధంగా మనకి బయటకెళ్ళి మంచి టూల్స్ అయితే ఉన్నాయి. మీకు 100% యూజ్ అయితే ట్రై చేయండి. సో గైస్ చూసారు కదా వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. సేల్స్ లో మనం ఈ విధంగా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేస్తే మాత్రం నిజంగా మనం డిస్కౌంట్స్ ఉన్న ప్రోడక్ట్ ని బై చేసి మన డబ్బులను అయితే ఆదా చేసుకోవచ్చు. సో వాళ్ళ స్ట్రాటజీలకి మనం పడిపోకూడదు కదా. సో మనం కూడా కొద్దిగా సేఫ్ గా ఉండాలి. సో గైస్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.